నమస్తే, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ టిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్. ముందుగా ఈనాడు దినపత్రికలో హెడ్లైన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మోదీతో మాస్క్ భేటీ. అమెరికా జాతీయ భద్రతా సలహాదార్ వాల్ట్తోనూ ప్రధాని చర్చలు. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీకి ముందు పలువురు కీలక వ్యక్తులతో వరుస సమావేశాలు నిర్వహించారు. భద్రత, వాణిజ్యం సహా పలు అంశాలపై విస్తృత చర్చలు జరిపారు. ట్రంప్ 2.0 సర్కార్తో కీలక పాత్ర పోషిస్తున్న స్పేస్ ఎక్స్ సీఈఓ, అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ అధినేత ఎలన్ మస్క్ వాషింగ్టన్లో మోదీతో సమావేశమయ్యారు. మోదీ బస చేసిన ప్రఖ్యాత బ్లేయర్ హౌజ్కు ఆయన గురువారం తన ముగ్గురు పిల్లలతో కలిసి వచ్చారు. ప్రధానితో సమావేశంలో ఆత్మీయంగా మాట్లాడారు. అంతరిక్షం, సాంకేతిక కల్పనలు సహా పలు అంశాలపై మాస్క్తో చర్చించినట్లు మోదీ ఎక్స్లో తెలియజేశారు. వాషింగ్టన్ డీసీలో బ్లేయర్ హౌజ్లో తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమైన స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్. మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించారు. జాతుల సంఘర్షణ నేపథ్యంలో ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఇటీవల రాజీనామా చేసిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ గురువారం ఈ మేరకు నోటిఫికేషన్ వెలువడింది. మణిపూర్ ప్రభుత్వ అధికారాలన్నింటినీ అక్కడి గవర్నర్కు దాఖలుపరుస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు ఇచ్చారని నోటిఫికేషన్ పేర్కొన్నారు. శాసనసభ సుస్థ చేతనావస్థలో ఉంచినట్లు తెలిపింది. బీరేన్ సింగ్ రాజీనామా అనంతరం తదుపరి ముఖ్యమంత్రిపై మణిపూర్ భాజపా నేతలు పార్టీలో అధిష్టానంతో సంప్రదింపులు జరిపారు. సీఎం అభ్యర్థిపై రాష్ట్ర పార్టీలో ఏకాభిప్రాయం రాని నేపథ్యంలో రాష్ట్రపతి పాలన వైపై కేంద్రం మొగ్గు చూపింది. మణిపూర్ ప్రస్తుత శాసనసభ పదవీకాలం 2027 వరకు ఉంది. గవర్నర్ అజయ్ కుమార్ భల్లా నివేదిక ఇతరత్ర సమావేశం ఆధారంగా రాష్ట్రపతి తాజా నిర్ణయం తీసుకున్నారు. అక్కడ రాజ్యాంగబద్ధ పాలన కొనసాగించే పరిస్థితి లేదని అభిప్రాయానికి ఆమె వచ్చారు. రాష్ట్రపతి పాలన విధింపుపై కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ 20 నెలలుగా తాము దేనికోసం డిమాండ్ చేస్తున్నామో ఆ విషయాన్ని గుర్తు చేసింది. మరిన్ని కొలువులు, కృత్రిమ మేధకు అధిక ప్రాధాన్యం. ఏఐసిటీలో దిగ్గజ కంపెనీలు. మైక్రోసాఫ్ట్ నూతన ప్రాంగణ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. ఏఐ సెంటర్ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వంతో మైక్రోసాఫ్ట్ ఒప్పందం. యువత మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. భవిష్యత్తులో కృత్రిమ మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ప్రాధాన్యం పెరుగుతుందని, అందులో తెలంగాణ విద్యార్థులను నిపుణులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో ప్రత్యేకంగా 200 ఎకరాలు ఏఐ సిటీని నెలకొల్పుతుందన్నారు. దిగ్గజ కంపెనీలు ఇందులో తమ కేంద్రాలను నెలకొల్పడానికి ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు. ప్రపంచంలోని ప్రతిష్టాత్మక కంపెనీ మైక్రోసాఫ్ట్కు చెందిన రెండో కార్యాలయం హైదరాబాద్లో ఉందని, ఇప్పుడు దీన్ని విస్తరించడం గర్వకారణమని అన్నారు. హైదరాబాద్లో గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కార్యాలయం విస్తరణలో భాగంగా 11 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన నూతన ప్రాంగణాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ కుమార్, ఐటీ పరిశ్రమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, టీజీ ఐఐసి ఎండి విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏఐ సేవల విస్తరణపై ఒప్పంద పత్రాలు ప్రదర్శిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ ఎండి రాజీవ్ కుమార్, శ్రీధర్ బాబు, జయేష్ రంజన్. హైదరాబాద్లో గూగుల్ ఏఐ కేంద్రం. వ్యవసాయం, రవాణా, విద్య సహా పలు రంగాల్లో సహకారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఒప్పందం. అనేక సమస్యలు పరిష్కారమవుతామన్న సీఎం. మిగులు రాష్ట్రం అప్పుల పాలు. కేంద్రం ఎన్నో ఇచ్చిన తెలంగాణ పరిస్థితి ఏం మారలేదు. ఇందిరాగాంధీ గెలిచిన మెదక్కు రైల్వే స్టేషన్ ఇచ్చింది ప్రధాని మోదీయే. రాజ్యసభలో ఆర్థిక మంత్రి నిర్మల. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏమీ చేయడం లేదని కాంగ్రెస్ పార్టీ చేసిన విమర్శలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ను గౌరవించి విభజన చట్టంలో హామీలు నెరవేర్చినట్లు చెప్పారు. తాము ఎంతో చేసిన తర్వాత కూడా తెలంగాణ పరిస్థితి ఏమీ మారలేదని పేర్కొన్నారు. విభజన అనంతరం రెవెన్యూ మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను పాలకులు అప్పుల కుప్పగా మార్చారని దుయ్యబట్టారు. రాజ్యసభలో గురువారం బడ్జెట్పై జరిగిన చర్చకు బదులిస్తూ ఈ విషయం తెలిపారు. బరాస ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డికి నోటీస్. ఫామ్ హౌస్లో కోడి పందాల కేసులో విచారణకు హాజరవ్వాలని ఆదేశం. వైకాపా నేత వల్లభనేని వంశీ అరెస్ట్. హైదరాబాద్లో రాయదుర్గంలో అదుపులోకి. రోడ్డు మార్గంలో విజయవాడకు తరలింపు. అపహరణ, దాడి, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులోనే. పైసల కొద్దీ ప్రాక్టికల్స్. వైద్య కళాశాలలో భారీగా వసూలు. ఎగ్జామినర్లకు నజనారలు.
వ్యాపారులకే మద్దతు. రైతుల నుంచి తక్కువ కొని సీసీఐకి ఎక్కువకు ధరకు విక్రయం. టీఆర్ పేరిట పత్తి కొనుగోళ్లలో గోల్మాల్. విజిలెన్స్ విచారణలో వెలుగులోకి రాష్ట్ర వ్యాప్తంగా 7 కార్యదర్శులు సస్పెన్షన్. ఆరుగాలం శ్రమించి వ్యవసాయాల కూర్చి పత్తి పండించి మార్కెట్కి తెస్తున్న రైతులకు మద్దతు ధర అందించాల్సిన భారత పత్తి సంస్థ సీసీఐ రాష్ట్ర మార్కెటింగ్ శాఖ అధికారులు వ్యాపారులు దళారులతో కుమ్మక్కై వారికే మద్దతుగా నిలుస్తున్నారు. తాత్కాలిక రిజిస్ట్రేషన్ టీఆర్ సాయంతో వ్యాపారులు రైతుల నుంచి తక్కువ ధర కొనుగోలు జరిపేందుకు పరోక్షంగా సహకరిస్తున్నారు. ఈ ఆరోపణలపై విజిలెన్స్ విభాగం ప్రాథమిక విచారణ అనంతరం వరంగల్, జనగామ, ఆదిలాబాద్, చెన్నూరు, భద్రాచలం, చిన్నకోడూరు, పెద్దపల్లి మార్కెట్ కార్యదర్శులను ప్రభుత్వం మంగళవారం రాత్రి సస్పెండ్ చేసింది. పత్తి పండించిన రైతు, కౌలు రైతుకు సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు వివరాలు వ్యవసాయ విస్తరణ అధికారులు ఏఈఓ వద్ద నమోదై ఉండాలి. అలా నమోదైన రైతులు మాత్రమే సీసీఐ కేంద్రంలో ఎకరాకు గరిష్టంగా 12 క్వింటాల వరకు మద్దతు ధర క్వింటాల్కు 7,521తో విక్రయించే అవకాశం ఉంది. పలు చోట్ల ఏఈఓలు పత్తి సాగు చేసిన రైతుల వివరాలు నమోదు చేయలేదు. వివరాలు నమోదు కానీ రైతులు మార్కెట్లో టీఆర్లు తీసుకునే వెసులుబాటు ఉన్నా అందుకు అధికారులు సహకరించలేదు. అంటే ఆయా రైతులు సీసీఐకు మద్దతు ధరకు పత్తి విక్రయించే అర్హత లేకుండా చేశారన్నమాట. దీన్ని ఆసరగా చేసుకున్న వ్యాపారులు రైతుల పేరిట ఏఈఓల నుంచి మాన్యువల్గా పంటల సాగు ధృవీకరణ పత్రాలు పొందుతున్నారు. ఆవిరైన తేమ, పెరిగిన వేడి. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో 3.5 డిగ్రీల ఉష్ణోగ్రతల పెరుగుదల. రాష్ట్రంలో గురువారం పగటిపూట ఒక్కసారిగా వేడి వాతావరణం పెరిగింది. ఉదయం 11 గంటల నుంచి వేడి మొదలైంది. చాలా ప్రాంతాల్లో గాల్లో తేమ కనిష్ట స్థాయికి పడిపోయి మహబూబ్నగర్లో గాల్లో తేమ 21%, ఆదిలాబాద్లో 25%, రామగుండంలో 30%, హైదరాబాద్, భద్రాచలంలో 35%, నల్గొండ, ఖమ్మంలో 36%, నిజామాబాద్లో 30% నమోదు అయింది. సాధారణంగా 50% పైగా గాల్లో తేమ కొనసాగితే చల్లదనం ఉంటుంది. మధ్య భారతం నుంచి వీస్తున్న గాలులు ఈ పరిస్థితులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. పగటిపూట మహబూబ్నగర్లో సాధారణం కన్నా 4.3 డిగ్రీలు పెరిగి 37.5 డిగ్రీలు సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాచలంలో 3.7 పెరిగి 36.8, ఖమ్మంలో 5.3 పెరిగి 36.6, హైదరాబాద్లో 3.6 డిగ్రీలు పెరిగి 35.2 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యాయి. ఆ రహదారి ప్రకృతిమయం. ఇరువైపులా పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణంలో రహదారి ప్రకృతిమయంగా మారిపోయి ఇంది కదు. జాతీయ రహదారి 163లో ములుగు జిల్లా గోవిందరావుపేట మండల పస్రా నుంచి తాడ్వాయి వరకు 14 కిలోమీటర్ల దట్టమైన అభయారణ్యం విస్తరించి ఉంది. ఈ రహదారి మీదుగా మేడారం, మల్లూరు పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులు, వాహనదారులు ఇక్కడ పచ్చదనం, ప్రశాంతంగా వాతావరణం కట్టిపడేస్తున్నాయి. కనుచూపు మేర పెద్ద పెద్ద వృక్షాలతో రహదారి కనువిందు చేస్తుంది. తాడ్వాయి సమీపంలో తీసిన చిత్రం ఇది. వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్. 500 ప్రభుత్వ స్కూల్లో ఏఐ ఎడ్యుకేషన్. పాలన, ప్రజాసేవల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం. మైక్రోసాఫ్ట్ కొత్త బిల్డింగ్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. హైదరాబాద్లో ఏఐ సెంటర్ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్ సర్కార్ ఒప్పందం. వివిధ రంగాల్లో ఏఐ వినియోగానికి గూగుల్తో ఎంఓయు. వ్యవసాయం, విద్య, రవాణా తదితర రంగాల్లో ఏఐ సేవలు. 1.20 లక్షల మందికి ఏఐ శిక్షణ ఇస్తామని మైక్రోసాఫ్ట్ ప్రకటన. మరో 15,000 కోట్ల పెట్టుబడులు పెడతామని వెల్లడి. కోర్ అర్బన్ ఏరియా మొత్తం డ్రోన్ సర్వే చేయించండి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, మెరుగైన సౌలతులపై దృష్టి. రద్దీ ప్రాంతాల్లో 7 ఫ్లైఓవర్ల నిర్మాణాలు. గ్రీన్ సిగ్నల్. కోర్ అర్బన్ ఏరియాపై సీఎం ఉన్నత స్థాయి సమావేశం. మీరెంత వేస్తే మేమంత వేస్తాం. టారిఫ్లపై అన్ని దేశాలకు తేల్చి చెప్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్. కొన్నిసార్లు శత్రువు కంటే మిత్రులతోనే నష్టమని కామెంట్. వాణిజ్యంలో సమానత్వం కోసమే పరస్పర టారిఫ్లు విధిస్తున్నట్టు వెల్లడి. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీకి కొన్ని గంటల ముందు ఉత్తర్వులు. మోదీ ట్రంప్ చర్చలపై సర్వత్రా ఉత్కంఠ. డిఫెన్స్, టెక్నాలజీ, ట్రేడ్, ఇమిగ్రేషన్ వంటి అంశాలపై చర్చించే ఛాన్స్. వాషింగ్టన్ డీసీలో టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్తో భేటీ అయిన ప్రధాని నరేంద్ర మోడీ అనంతరం మొబిలిటీ, టెక్నాలజీ, ఇన్నోవేషన్పై వీరి మధ్య చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాస్క్ పిల్లలతో మోదీ సరదాగా గడిపారు. మణిపూర్లో రాష్ట్రపతి పాలన. తీవ్ర సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న మణిపూర్లో గురువారం రాష్ట్రపతి పాలన విధించారు. రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి లేదని
మణిపూర్ గవర్నర్ రిపోర్ట్ ఇవ్వడంతో ప్రెసిడెంట్ రూల్ పెట్టారు. సంపదలో ఆసియానే అంబానీ ఫ్యామిలీ నెంబర్ 1. రిలయన్స్ ఇండస్ట్రియల్ యజమాని ముఖేష్ అంబానీ కుటుంబం $90.5 బిలియన్ సంపదతో బ్లూంబెర్గ్ ఆసియాలో అత్యంత సంపన్న కుటుంబాల లిస్టులో మొదటి స్థానం నిలిచింది. నేటి నుంచి విమెన్స్ ప్రీమియం లీగ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటాన్స్ మధ్య శుక్రవారం వడోదరలో జరిగే మ్యాచ్లో WPL సీజన్ 3 ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో మొత్తం 22 మ్యాచ్లు జరగనున్నాయి. కృష్ణా జలాల వివాదంపై ట్రిబ్యునల్లో వాదనలు ఆపాం. వాటిని వాయిదా వేసే ప్రసక్తి లేదు. సుప్రీంకోర్టు ఏపీ వాదనను తోసిపుచ్చిన న్యాయస్థానం ట్రిబ్యునల్ వాదనలో పాల్గొనాలని ఆదేశం. కోర్టులో విచారణ ఇంకా లేట్ చేసేందుకే కొత్త అడ్వకేట్ నియమించిన ఏపీ. కేసును స్టడీ చేసేందుకు కొత్త టైం కావాలన్న కొత్త అడ్వకేట్. ఇంకెంత టైం కావాలంటూ కోర్టు అసంతృప్తి. రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వం మంత్రి ఉత్తమ్. లాయర్లతో కలిసి విచారణకు హాజరు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి నోటీసులు. కోళ్ల పందాలు క్యాసినో కేసులో అందజేసిన పోలీసులు 4 రోజులుగా వివరణ ఇవ్వాలని ఆదేశం. తోల్కట్టా ఫామ్ హౌస్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని గుర్తింపు. సరైన డాక్యుమెంట్లు అందించకపోతే లీగల్ యాక్షన్. మిగులు రాష్ట్రం అప్పుల కుప్ప. 10 ఏళ్లలో తెలంగాణలో జరిగిందేంది? రాజ్యసభలో వెల్లడించిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల. బడ్జెట్లో తెలంగాణపై మేము ఎలాంటి వివక్ష చూపలేదు. కేంద్రానికి అన్ని రాష్ట్రాలు సమానమే. 10 ఏళ్లలో రికార్డు స్థాయిలో నిధులు కేటాయించాం. విభజన హామీలను అమలు చేస్తున్నామని వ్యాఖ్య. వక్ సవరణ బిల్లు నివేదికపై రాజ్యసభలో రచ్చ. సభ ప్రారంభం కాగానే ప్రవేశపెట్టిన బీజేపీ ఎంపీ కులకర్ణి తమ సమ్మతితో నోటు తొలగించారని ప్రతిపక్షాల ఆందోళన. జేపీసీ రిపోర్టుపై చర్చ కోసం వెనక్కి పంపాలని డిమాండ్. పెద్ద ఎత్తున నిరసనల మధ్య నివేదికకు ఆమోదం. అన్నింటిలో ఇన్ఛార్జీల పాలన. పంచాయతీలు మొదలు సహకార సంఘాల దాకా. నేరుడు ఫిబ్రవరిలో ముగిసిన పంచాయతీ పాలక వర్గాల గడువు. తర్వాత పరిషత్తులు, మున్సిపాలిటీలు, ఇప్పుడు సహకార సంఘాలు. ఫ్యాక్సులకు ప్రత్యేక అధికారులను నియమించే యోచనలో ప్రభుత్వం. వరకట్న చట్టం లెక్కనే మనీ లాండరింగ్ చట్టం దుర్వినియోగం. ఈడీ తీరుపై తీవ్రంగా మండిపడ్డ సుప్రీంకోర్టు నిందితులను జైల్లో ఉంచేందుకు ఇన్ని చట్టాలని వాడుకుంటలేదని కామెంట్. 498A కేసులో జరిగినట్టే PMLK కేసులో జరుగుతుందని వ్యాఖ్య. ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కామ్ నిందితుడు అరుణ్ త్రిపాఠికి బెయిల్ మంజూరు. లోక్సభలో కొత్త ఐటీ బిల్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మల. సెలక్షన్ కమిటీకి పంపిన కేంద్రం. వచ్చే నెల 10కి పార్లమెంటు సమావేశాలు వాయిదా. 3 ఎమ్మెల్సీ స్థానాలకు 90 మంది పోటీ. ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ. మొత్తం 16 మంది విత్డ్రా. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో 56 మంది. కరీంనగర్ టీచర్స్కు 15. నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి 19 మంది పోటీ. బరిలో నిలిచినోళ్ళు ఇండిపెండెంట్లే ఎక్కువ. బీసీ రిజర్వేషన్లపై కేంద్రంతో అమితుమి. 42% రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం యాక్షన్ ప్లాన్. అసెంబ్లీలో బిల్లు ఆమోదించాకే రాష్ట్రపతి పరిశీలనకు వెళ్లే ఛాన్స్. దానికి ఆమోద ముద్ర వేయించి షెడ్యూల్లో 9లో పెట్టే ఏలా కేంద్రంపై ఒత్తిడి. తమిళనాడును కేస్ స్టడీగా తీసుకొని ముందుకు. కేంద్రం ఒప్పుకోకుంటే సుప్రీంకోర్టులో ఛాలెంజ్. పక్కా ఆధారాలతో న్యాయ పోరాటం చేయాలని సర్కార్ నిర్ణయం.